ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హ్యాండ్ కప్స్ వేయటం, సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే లాకప్ లో పెట్టడం, థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే విపరీతంగా కొడతారు, ఫోర్త్ క్వశ్చన్ లాకప్ డెత్స్ ని ఎవరు క్వశ్చన్ చేయాలి, ఫిఫ్త్ క్వశ్చన్ కంచే చేయను వేసినట్టు ఈ అన్యాయం పోలీసులే చేస్తే పోలీసుల దగ్గరికి ఎట్లా పోతారు. ఇన్వెస్టిగేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అని చెప్పి ఆర్డర్ తీసుకొని మీరు చేయవలసిన డ్యూటీని దాటి హింసలోకి పాల్పడ్డారు కాబట్టి యు ఆర్ పనిషబుల్. యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా చేయడంలో మన ఇండియన్ పోలీసులు పిహెచ్డీ చేసిన పేపర్ తీసుకొని నేనే ఇవన్నీ క్రైమ్లు చేసినా రాసిచ్చినా కానీ కోర్టుకు వచ్చిన తర్వాత ఆ పేపర్ని డస్ట్బిన్లో పడేస్తారు. మీరు విచారణ అనే ఒక సినిమా ఉంటుంది, తమిళ సినిమా, తెలుగులో డబ్బు అయింది, యూట్యూబ్లో కూడా ఉంటుంది అది. సో ఆ సినిమా ఆస్కార్ కూడా నామినేట్ అయింది. ఆ సినిమాలో ప్లాట్ ఏంటంటే సార్, ఒక 4-5 యువకులు ఉంటారు, ఒక దగ్గర పని చేసుకోవడానికి వస్తారు. అక్కడ ఆ ఏరియాలో ఒక సీరియస్ క్రైమ్, మర్డర్ లాంటిది ఏదో జరుగుతుంది. సో ఆ ఒరిజినల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని దొరకబట్టలేక, ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఉంటాడు, ఆయన దొరకబట్టలేక ఎవరినో ఒకరిని దొరకబట్టాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ పరువుకు సంబంధించిన అంశం కదా ఇది. ఎవరినో ఒకరిని దొరకబట్టాలని చెప్పేసి వీళ్ళను తీసుకొని వచ్చి లోపల పెడతారు. లాకప్లో పెట్టడమే కాకుండా వీళ్ళకు బేడీలు వేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ హ్యాండ్ కప్స్ వేయటం కరెక్టా కాదా, సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే లాకప్లో పెట్టడం, థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే విపరీతంగా కొడతారు. ఇది ఆ కొబ్బరి మట్టలను తీసుకొచ్చి చీరి వాటిని మీద ఆయిల్ రాసి కొబ్బరి మట్టలతో కొడతారు. కొట్టిన తర్వాత లాకప్లో ఒకరితో చనిపోతాడు. ఫోర్త్ క్వశ్చన్ లాకప్ డెత్స్ ని ఎవరు క్వశ్చన్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ ఈ అన్యాయము కంచే చేయను వేసినట్టు ఈ అన్యాయం పోలీసులే చేస్తే పోలీసుల దగ్గరికి ఎట్లా పోతారు. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడే. మీరన్న ఫస్ట్ క్వశ్చన్లో ఎవడో ఒకరిని తీసుకొని వచ్చి చేయాలి అనేది నిజంగా జరుగుతుంది, దీనిలో ఎటువంటి సందేహం లేదు. చూసారా మీరు? అంటే మీరు అంటే హైకోర్టులో వస్తుంటాయి రాండమ్. నా వ్యక్తిగతంగా కూడా నేను చూశాను, రీసెంట్ కేసెస్ లో కూడా చూశాను. ఎటువంటి సంబంధం లేకుండా వ్యక్తిని పొలిటికల్ కారణాల వలనో లేకపోతే ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి విక్టిమైజ్ చేసి జైల్లో పెట్టిన దాఖలాలు, కన్విక్షన్ దాకా తీసుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సత్యంబాబు కేసు కూడా ఉంది. మనకు కాంపెన్సేషన్ కూడా హైకోర్టు గ్రాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సత్యంబాబు నేరస్తుడు కాదు. సత్యంబాబు నేరస్తుడు కాదు అని కోర్టు తేల్చింది. హైకోర్టు ఎన్ని సంవత్సరాలకు? దాదాపు మోర్ దెన్ 10-12 years అయినట్టుంది కదా. దాంట్లో 10-12 years ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఏముంటుంది సార్ అసలు లైఫ్ అంతా కూడా? ఒక యువకుడు 10-12 years. ఇప్పుడు రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ 2006 బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత 2014-15 అతనికి అక్విటల్ వచ్చింది. 9 years జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను నాకు కాంపెన్సేషన్ కావాలని చెప్పి 1 crore కాంపెన్సేషన్ కోసం అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో అప్లికేషన్ పెట్టుకున్నాడు నిన్నగాక మొన్న. సో మీకు ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పర్టికులర్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్, ట్రైబల్స్ని, ఇక్కడ నార్త్ ఇండియా అయితే మరీ కామన్, ఇది మధ్యప్రదేశ్ లాంటి పర్సన్ మరీ కామన్. అది ఏ క్రైమో కూడా తెలియకుండా, ఏమి అఫెన్సెస్ తెలియకుండా వాళ్ళ ఉన్న అఫెన్స్లోకి ఫిట్ చేసేటట్టు ఓ 10 మందిని పట్టుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉండే పెండింగ్ కేసెస్లో వీళ్ళే అక్యూజ్డ్ అని చెప్పేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన రోజులు ఇవి వాస్తవం. దిస్ ఈజ్ రియాలిటీ. అయితే మనకు కొద్దో గొప్ప ఏంది అంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ రేట్ కొంచెం తక్కువ, లేదని నేను చెప్పను. ఈ రేటు కొంచెం తక్కువ, ఇంతకు ముందు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు అది కొద్ది తగ్గింది. అది దిస్ ఈజ్ వన్. ఎవరినంటే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టి లాకప్ డెత్లు చేయడం ఎవరు ప్రశ్నించాలి? లాకప్ డెత్ కాదు, అసలు కొట్టే అధికారం పోలీసులకు లేదు, లాకప్లో కొట్టే అధికారం లేదు, విచారణ మాత్రమే చేయాలి. అందుకని మీకు వెరీ ల్యాండ్ మార్క్ కేసు సిబిఐ వర్సెస్ కుల్కర్ని. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుందంటే, మీరు ఈ అక్యూజ్డ్ పర్సన్ని ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఒక అడ్వకేట్ని కూడా పెట్టుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అంటే. ఇప్పుడు కూడా మనం కూడా పిటిషన్ వేయచ్చు, చాలామంది అక్యూజ్లు వేస్తూ ఉంటారు, నేను కూడా వేసిన. నేను వేసి ఇన్వెస్టిగేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అని చెప్పి ఆర్డర్ తీసుకొని నా టీంలో మెంబర్స్ని ఇన్వెస్టిగేషన్ టైంలో అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా వైలేషన్ అయితే జరుగుతుంటే లాయర్ వెళ్ళి ప్రశ్నిస్తాడు, నువ్వు అట్లా చేయడానికి లేదు, తిట్టడానికి లేదు, అరవడానికి లేదు అని. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ప్రశ్నలు అడగాల, అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ లాగా ప్రశ్నలు అడగొచ్చు, ఎవిడెన్స్లు చూపించి ఇది ఏంటి అని అడగొచ్చు, ఇంత చేయొచ్చు. కొట్టే అధికారం లేదు. కస్టోడియల్ టార్చర్ అనేది తప్పు. కస్టోడియల్ టార్చర్కి చాలా మంది పోలీసులు జైల్లో కూడా ఉన్నారు, ఇంకా జైల్లో ఉన్నారు, ఉద్యోగాలు పొడగొట్టున్నారు, జైళ్ళల్లో ఉన్నారు. తర్వాత లాకప్ డెత్, ఇట్స్ ఎ మర్డర్.
లాకప్ డెత్ అయినా కానీ మర్డరే. వాడి పరిధిలో చట్టంలో ఎక్కడ కూడా నువ్వు కొట్టమని లేదు, కొట్టి చంపేయమని లేదు. సో లాకప్ డెత్ని ప్రశ్నించాలి అంటే ఎవరన్నా ప్రశ్నించవచ్చు. క్రైమ్ అనేది ఏంటంటే అండి, మీకు ఏ వ్యక్తికి అయితే అన్యాయం జరుగుతుందో క్రిమినల్ లాలో, జనరల్గా క్రిమినల్ లాలో కొన్ని 2-3 ఎక్సెప్షన్స్ తప్ప ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు క్రైమ్ని. ఒక క్రైమ్ జరిగింది, మా ఇంటి పక్కన మర్డర్ జరిగింది. మర్డర్ జరిగినప్పుడు నాకు తెలిసింది అక్కడ డెడ్ బాడీ ఉందని, నేను వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేస్తా. రిపోర్ట్ చేస్తే నీకేంటి సంబంధము, నీకు ఆ ఫ్యామిలీ మెంబర్ కాదు కదా అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్, అదొక క్రైమ్ జరిగిందనే ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా కాబట్టి నేను ఇన్ఫార్మెంట్ అవుతా. క్రిమినల్ చట్టంలో ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు పోలీసులకి. అప్పుడు పోలీసు వాళ్ళు దే విల్ సెట్ ద లా ఇన్ మోషన్. అందుకని ప్రతి కేసులో కూడా మీకు అక్యూజ్డ్ వర్సెస్ స్టేట్ అని ఉంటుంది. అక్యూజ్డ్ వర్సెస్ కంప్లైంట్ ఇచ్చిన పేరు ఉండదు. దట్ ఈస్ ద లాజిక్. మీరు నా మీద కేసు పెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 420 పెట్టినారు, మీరు 420 పెడితే వంశీకృష్ణ వర్సెస్ శ్రీకాంత్ అని ఉండదు. మీరు ఎవరికి ఇస్తారు 420 కేసు? పోలీసులకు ఇస్తారు. సో పోలీస్ ఉప్పల్ వర్సెస్ శ్రీకాంత్ అని ఉంటుంది. ఇది లా. సో ఇదే దాని మీనింగ్ ఏంటి అంటే, మీరు చేయవలసిన డ్యూటీని దాటి, మీ పరిధి దాటి హింసలోకి పాల్పడ్డారు కాబట్టి యు ఆర్ పనిషబుల్. అతని ఉద్యోగం పోతుంది, అతను జైలుకి పోతాడు. కస్టోడియల్ టార్చర్స్లో లైఫ్ కన్విక్షన్స్ లైఫ్ కన్విక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఓకే, హ్యూమన్ రైట్స్ కమిషన్స్లో ఉండి సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫేక్ ఎన్కౌంటర్స్ ఉంటాయి, ఈ ఎన్కౌంటర్స్ చేస్తారు. వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్లో చాలా మంది సస్పెండ్ అయినారు కదా. ఇట్స్ ద సేమ్, చట్టంలో ఎక్కడ లేదు. అవును, ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటే యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి పోలీసులు వస్తారు. ఇక్కడ వైపు కూర్చొని సిగరెట్ తాగుతూ చుట్ట విరిచిన వ్యక్తి వారెంట్ ఉందా నీ దగ్గర అని చెప్పి అడుగుతున్నాడు. వారెంట్ కానీ బేసిక్ పీపుల్ని మనం అంటే కామన్ మ్యాన్ని చూసుకుంటే ఇద్దరు సివిల్ డ్రెస్లో వస్తారు పోలీసులు, వచ్చి నీతో పని ఉన్నది రా అని చెప్పి తీసుకొని ముంగటొక పోలీస్ ఆయన వెనుక పోలీస్ ఆయన మధ్యలో శాండ్విచ్ చేసి ఆ బుర్రకి బుర్రకి మధ్యన శాండ్విచ్ చేసుకొని తీసుకుంటారు. అంటే ఎవరినైనా ఇంటికి వచ్చి నీతో పని ఉన్నది రా అని చెప్పి తీసుకెళ్ళారు. రైట్లీ మీకు అదే చెప్తున్నా, చట్టంలో ఈ 41లో ఒక చేంజ్ చేస్తే ఇట్లాంటి దరిద్రాలన్నీ పోతాయి. ఓకే, ఇప్పుడు రీజనబుల్ సస్పెషన్ ఉన్న వాళ్ళని కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. ఇందులో కేవలం కాగ్నిజబుల్ అఫెన్స్లో ఇప్పుడు ప్రజెంట్ చట్టం ప్రకారం 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉంటే ఆ పర్టికులర్ క్రైమ్కి అటెంప్ట్ మర్డర్ ఉంది, మోర్ దెన్ 7 years ఉంటుంది, 10 years వరకు జైలు శిక్ష ఉంది. ఇతన్ని అరెస్ట్ చేయొచ్చు, కోర్టు పర్మిషన్ అవసరం లేదు, వారెంట్ అవసరం లేదు. వారెంట్ ఎక్కడ కావాలంటే ఎక్కడైతే కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయవలసిన కేసు ఉంటుందో అందులో కావాలా. ఓకే, అండ్ ఇంకోటి హౌ అరెస్ట్ మేడ్, అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఫ్రెండ్కి ఫ్యామిలీ మెంబర్కి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ఏ గ్రౌండ్స్లో అరెస్ట్ చేస్తున్నాము అని అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. మెకానికల్గా ఇచ్చేసి మెకానికల్ పేపర్ సంతకం కుదరదు. ఎప్పుడంటే అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీలు చేయడం కుదరదు. ఈవెన్ అక్యూజ్డ్ పర్సన్ అయినా కానీ less than 7 years పనిష్మెంట్ ఉంటే అక్యూజ్డ్ పర్సన్ అయినా కానీ ఎప్పుడప్పుడు తీసుకెళ్ళడం కుదరదు. బోర్డు జడ్జిమెంట్లు ఉన్నాయి దాని మీద. ఏంది, మీకు నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చి మీరు పలానా టైంకి రండి, పలానా డేట్కి రండి అని చెప్పి మీకు ప్రయర్ టైం చెప్పి ఆ టైంకి మీరు వెళ్తే మిమ్మల్ని ఎంక్వైరీ చేసి పంపించేయాలా. నాకు క్రైమ్తో సంబంధం లేదు, నన్ను కూడా సమన్ చేయొచ్చు. ఎవిడెన్సెస్ ఏదన్నా ఉంటే నన్ను కూడా సమన్ చేయొచ్చు. నాకు క్రైమ్తో సంబంధం లేకపోయినా కానీ దానికి ఒక నోటీస్ నాకు ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి పలానా రోజు మీరు వచ్చి మీ ఎవిడెన్స్లు ఇవ్వండి అని చెప్పాలి. ఇవన్నీ చట్టంలో ఉంటాయి కానీ పోలీసులు అవన్నీ బహుశా చదవరు అనుకుంటా, ఫాలో గారు. అంటే ఇప్పుడు ఒక పోలీసు కూడా ఒక లాయర్ కూడా తెలియాల్సినటువంటి చట్టాలన్నీ తెలిసి ఉండాలి, ఎందుకంటే రోజు వాళ్ళు కేసులు కడుతుంటారు కదా. సార్ నేను కొంచెం ఫన్నీగా మా జూనియర్స్కి వీళ్ళకి చెప్తా ఉంటాను, లాయర్ అంటే ఎవరు అంటే చట్టాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే కాదు, చట్టాన్ని యూజ్ చేసేవాడు, చట్టాన్ని మిస్యూజ్ చేసేవాడు, చట్టాన్ని అబ్యూజ్ చేసేవాడు. ఈ చట్టాన్ని యూజ్ చేయడం, మిస్యూజ్ చేయడం, అబ్యూజ్ చేయడం 3 తెలిసిన తర్వాత నువ్వు లాయర్ అవుతావు అని. దీనికి ఇంకో మీనింగ్ ఏంటంటే ఈ 3 చేసేవాడిని ఎదుర్కొనేవాడే లాయర్ అవుతాడు. ఈ 3 చేసేవాళ్ళు ఎవరు అంటే పోలీస్ వ్యవస్థ. ఓకే, చట్టం వాళ్ళకి తెలియక కాదు, చట్టం తెలుసు, వాళ్ళు ఎలా వాడాలో తెలుసు, ఎలా మిస్యూజ్ చేయాలో తెలుసు, ఎట్లా అబ్యూజ్ చేయాలో కూడా తెలుసు. ఓకే, అందుకని చట్టంలో పాత సిఆర్పిసిలో 482 అనే ప్రావిజన్, ఎక్కడైతే అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా జరుగుతుందో అక్కడ హైకోర్టు స్టెప్ ఇన్ అయ్యి ఈ కేసు నడవడానికి వీల్లేదని కొట్టేస్తుంది. సో అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా చేయడంలో మన ఇండియన్ పోలీసులు పిహెచ్డీ చేసినారు. ఓకే, అన్డౌటెడ్లీ పిహెచ్డీ చేసినారు. మీరు జై భీమ్ సినిమాలో చింతలి అనే ఆవిడ విక్టిమ్, అవును, పొట్ట ప్రెగ్నెంట్ ఉంటుంది, ఇంకో చిన్న పాపని పట్టుకొని వస్తుంది, పోలీసులు ఆమెని
ఇల్లీగల్ గా తీసుకొస్తారు, అవును. చాలా ఇన్హ్యూమన్ గా ఇల్లీగల్ గా తీసుకొస్తాడు. ఆమె హస్బెండ్ కస్టోడియల్ డెత్ లో చనిపోతాడు కదా, లాకప్ డెత్ లాంటి దాంట్లో. సో ఆమె దాని మీద ఫైట్ చేస్తుంటది, హీరో సూర్య దాన్ని పర్సూ చేస్తుంటాడు, జస్టిస్ చంద్రు. రియల్ కేసు కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే ఇట్లా చైర్ మీద ఇట్లా టేబుల్ మీద కూర్చున్న వ్యక్తి, ఏంటి బెట్టు చేస్తున్నా కొడతా అడుగుతుంటే అప్పటి నుండి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అవును, ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పేసి. వాస్తవానికి పోలీసులు ఒక కామన్ మ్యాన్ ని తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకోవడం, సాక్ష్యంగా కావచ్చు, ఎవిడెన్స్ కోసం. ఇది ఆ సినిమా ఏందో చిరంజీవి గారి సినిమా ఖైదీ సినిమాలో ఈ ఏలుముద్ర పెట్టడానికి పోలీసులు మొత్తం వచ్చి, అవును, అంటే ఆయన పోలీసులు అందరినీ కొట్టేసి నేను సంతకం పెట్టను, వేలుముద్ర వేయను అంటాడు. అవును, అవన్నీ అంత జరగవు. చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ లో ఒక అక్యూజ్డ్ పర్సన్ పేపర్ తీసుకొని నేనే ఇవన్నీ క్రైమ్లు చేసినా రాసిచ్చినా గానీ కోర్టుకు వచ్చిన తర్వాత ఆ పేపర్ ని డస్ట్బిన్ లో పడేస్తారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కన్ఫెషన్ అది కోర్టులో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. లేకపోతే ఎందుకని అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు అంటే దీనికి వెనకాల ఒక చిన్న లీగల్ జూరిస్ప్రుడెన్స్ ఏంటంటే, రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏ వ్యక్తిని కూడా నువ్వు తప్పు చేసావు అని చెప్పి నీకు అగేన్స్ట్ గా నువ్వు విట్నెస్ ఇచ్చుకోవాలి అని కంపెల్ చేయడానికి లేదు, ఫోర్స్ చేయడానికి లేదు. నీ మీద అలిగేషన్ పెట్టింది ఎవరు? పోలీసు వాళ్ళు కదా, ప్రాసిక్యూషన్ కదా, వాళ్ళ బాధ్యత ప్రూవ్ చేయడం. అంతేగా నీకు పేపర్ ఇచ్చేసి రాసేయి అని చెప్పి చిరంజీవి లాగా అందరినీ కొట్టేసి అంత అవసరం లేదు. మీకు ఆ పోలీసు వాళ్ళు కొట్టి మీ దగ్గర కన్ఫెషన్ చేపిస్తున్నారు అనుకుంటే హ్యాపీగా రాసేయండి, ఏం కాదు. అది దేనికి పనికిరాదు. అది జస్ట్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి తప్ప కేసు మీ మీద ప్రూవ్ చేయడానికి పనికిరాదు. ఓకే. సో ఇవన్నీ పోలీసు సినిమా డ్రామాలే, ఇవి రియల్ లైఫ్లో కాదు అవన్నీ. ఒక వ్యక్తిని కన్నాబీరన్ గారు చెప్పారు, ఇది అరెస్ట్ ఎందుకు చేస్తారనేది. అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ ఒక మర్డర్లోనో లేకపోతే ఒక సీరియస్ క్రైమ్లోనో ఆ వ్యక్తి ఉన్నాడు కదా, అరెస్ట్ ఎందుకు చేస్తారు, లోపల ఎందుకు పెడతారు అని అంటే, మన అండర్స్టాండింగ్ ప్రకారం మనం ఏం చేసుకుంటామని అంటే, తప్పించుకోగలుగుతాడేమో, చట్టం పరిధిలో నుండి దూరంగా వెళ్తాడేమో అని మనం అనుకుంటాం. బట్ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్కి ప్రాణహాని ఉంటుంది కదా, నెక్స్ట్ ఈ అక్యూజ్డ్కి ప్రాణహాని ఉండకుండా అరెస్ట్ చేస్తారని చెప్పారు. అది ఆయన ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు కానీ, ఓకే, ఐ రియలీ డోంట్ నో. కానీ అది సార్కాస్టిక్ గా చెప్పినా నిజమే. ఎందుకు అంటే అక్యూజ్డ్ బయట ఆపోజిట్ పర్సన్స్ వచ్చి చంపేయచ్చు, కొన్నిసార్లు పోలీస్ కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయచ్చు. వీళ్ళందరి దగ్గర నుంచి అంటే పోలీసు దాష్టికం నుంచి కాపాడడానికి కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. అందుకని పోలీసు వ్యవస్థకి జైలు వ్యవస్థకి తేడా రెండు ఒకటి కాదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చినప్పటికి కూడా జైల్ డిపార్ట్మెంట్ ఈస్ డిఫరెంట్. జైల్స్ ఆర్, అందుకని జైల్స్ ని ఏమంటారు, జ్యుడిషియల్ కస్టడీ అంటారు. జ్యుడిషియల్ కస్టడీ అంటారు, పోలీస్ కస్టడీ కాదు. సో పోలీసులు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని తీసుకుని వచ్చి కోర్టుకి ఇవ్వడం వరకే. తర్వాత వాడికి శిక్ష చేయాలా లేకుంటే వాడిని జైల్లో పెట్టాలా, జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టాలా అనేది జ్యుడిషియల్ రిమాండ్ అంటారు అది. సో అది ఒక విధంగా కన్నాబీరన్ గారు చెప్పింది ఏ కాంటెక్స్ట్ అన్నారు కానీ విధంగా అది కరెక్టే. ఓకే, బయట ఉంటే థ్రెట్ ఎక్కువ వీడికి. అంటే అరే దీన్ని ఇంకోలాగా కూడా వాడుకుంటారు క్రిమినల్స్. క్రైమ్ చేసి నేనే జైలుకి పోతే నేను సేఫ్గా ఉంటా కదా అని చెప్పేసి పోయే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అట్లాగే వెళ్తారు కదా చాలా మంది.